రైల్వేలో మంచి ఉద్యోగం, కుటుంబంతో ఆనంద క్షణాలు, జీవితం సాఫీగా సాగుతున్న ఆయనను చూసి విధికి కన్ను కుట్టిందేమో. తాను నడిపిన రైలే కాళ్లను మింగేస్తుందని ఏనాడూ ఊహించలేదు. అనుకోని ప్రమాదం జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. తల, గుండె, చేతులకు తప్ప శరీరంలో మరే భాగానికి స్పర్శ లేదు. కానీ ఆయన కుంగిపోలేదు. అనునిత్యం విధికి ఎదురుదితూనే ఉన్నారు. ఏదో సాధిస్తాననే నమ్మకంతోనే భగవంతుడు బతకటానికి ఊపిరి మిగిల్చాడు అనుకున్నారు. మళ్లీ ఉద్యోగంలో చేరి అనితర సాధ్యమైన జ్ఞాపక శక్తి, అంకితభావంతో అబ్బురపరుస్తున్నారు. మంచం నుంచి కదల్లేని స్థితి. ఏ చిన్న అవసరానికైనా మరొకరి సాయం కావాల్సిందే. లోకో పైలట్ అయిన మల్లికార్జునకు ఈ దీనస్థితి రావడానికి కారణమేంటి? విషాద గాథ ఏంటో ఆయన మాటల్లోనే విందాం. 2001లో నేను అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అయ్యాను. ఇదే గుత్తి డిపోలో వర్క్ చేస్తున్నా. 2006లో అనుకోకుండా మూవింగ్ ట్రైన్ నుంచి దిగేటప్పుడు అనుకోకుండా జారిపడ్డాను. స్పాట్లోనే మొత్తం 2 కాళ్ళు స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగింది. బతకడం కష్టం అని చెప్పలేదు, కానీ కూర్చోవడం కష్టం, కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కష్టం అన్నారు. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇంకా జీవితం లేదు అనుకున్నాను. తర్వాత చిన్నగా ప్రాక్టీస్ చేసి ఒక 3 ఏళ్ల తర్వాత మెల్లగా కూర్చున్న తర్వాత కొన్ని గంటల పాటు కూర్చోవడం, రేపొద్దు నలుగురిలోకి వచ్చాను అంటే దానివల్ల నేనేమన్నా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాను, నన్ను అసహించుకునే అవకాశం ఉంటుందేమో అనుకున్నాను. కానీ తప్పకుండా నేను ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి కల్పించాడు. ప్రాణాలున్న అచేతన స్థితిలోనే ఈ దుస్థితిని చూసిన భార్య కాపురం చెయ్యలేనంటూ మల్లికార్జునని వదిలి వెళ్లిపోయింది. అయినా మల్లికార్జున డీలా పడలేదు. ఆ స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల ఒక పక్క పొల్లడానికి కూడా కాదు, లేచి కూర్చోవడం కావడానికి కాదు. ఈ యూరిన్ అయితేనేమి, టాయిలెట్ అయితేనేమి, ఏది దాని మీద కంట్రోల్ ఉండేది కాదు. ఒక్కోసారి నా క్యాథెటర్ ఊరిపోయి ఆ యూరిన్ అంతా నాకు తెలియకుండానే వచ్చేసినప్పుడు నా దగ్గర వచ్చి ఎవరన్నా మాట్లాడాలి అన్న వాళ్ళు కూడా వాళ్ళు అనుకోకుండా ముక్కు మూసుకొని ఏదో అనీజీగా ఫీల్ అవుతూ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసేది కాదు నాకు ఆ విధంగా జరిగిందని. కానీ ఆ స్మెల్ బట్టి నేను కనుక్కునేవాడిని, ఆ యూరిన్లోనే నేను పడుకున్నా, లేకపోతే ఆ టాయిలెట్లోనే నేను పడుకున్నా అని. అట్లాంటి స్టేజ్ నాది ఒకప్పుడు. ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నేను తీసుకునే లిక్విడ్స్ కానీ, డైట్ కానీ మొత్తం ప్లాన్డ్గా అనమాట. ఒకప్పుడు పడుకున్నప్పుడు నాకు ఒకటే కాదు, ఏదో ఆర్థిక కష్టము, శారీరక కష్టం, మానసిక కష్టం. ప్రతి ఒక్కడు ఎవడైనా దేవుని మొక్కునేది ఒకటి, ఈ 3 కష్టాలు లేకుంటే చాలు నాకు జీవితం సుఖమని. కానీ ఒకే మనిషికి ఈ 3 కష్టాలు వచ్చినా కూడా నేను ఒకటే అనుకున్నా, ఇన్ని కష్టాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రాణం మిగిల్చాడంటే ఏదో ఒకటి పర్పస్ ఉంది, చేద్దాం చూద్దాం. ఆశయానికి అంగవైకల్యం అడ్డు కాదంటూ 2009 ఫిబ్రవరిలో రైల్వే ఇంజిన్ స్పేర్ సెంట్రల్ స్టోర్లో క్లర్కుగా ఉద్యోగం సాధించారు మల్లికార్జున. అద్భుత ప్రతిభతో అవార్డులు సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సో ఆయనకి ఏవైతే పనిచేస్తున్నాయో, సో హెడ్ పనిచేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఆ హెడ్ను ఉపయోగించుకునే చెప్పకూడదు, కానీ ఇది మాలాంటి వాళ్ళది 3 నుంచి 4 పని ఆయన ఒక్కడే కూర్చుని చేస్తాడనమాట. సో ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అన్ని అవయవాలు బాగుండి మనం చిన్న చిన్న కారణాలకి సూసైడ్లు చేసుకుంటూ ఉంటాం. కానీ కేవలం ఆయన తలకాయ మాత్రమే పనిచేస్తుంది, అంటే ఆయన మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆ మెదడునే ఉపయోగించుకునే ఆయన ఈ స్థాయికి వచ్చాడన్నమాట. అంటే స్టోర్లో ఒక ఎస్ఎస్సీ ఉన్నా లేకపోయినా మల్లికార్జున్ సార్ అన్ని మెటీరియల్ గురించి, ఏ టైప్ ఆఫ్ లోక్ అయినా కానీ, ఏ మెటీరియల్ ఎక్కడ ఉంది తను వెళ్ళలేకపోయినా కూడా ఏ మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేసి పెట్టినా అది ఎంత క్వాంటిటీ ఉంది విత్ ఇన్ ఫింగర్ టిప్స్ ఉంటాయి. చెప్పాలంటే గుత్తి షెడ్లో స్టోర్లో మాకు ఒక అసెట్ అనమాట. काम सभी से बहुत अच्छा से काम करते हैं और उनसे बहुत सीखने को मिलता है. सर से इंसान बहुत अच्छे हैं सर, सबका हेल्प करते हैं. हम बहुत खुश हैं उनके साथ काम करके. మాటల్లో చెప్పలేము, ఆ మనిషికి ఉన్న విల్ పవర్ కానీ డిటర్మినేషన్ కానీ చాలా ఎక్కువ. అండ్ హీ సచ్ అప్రైట్ అండ్ డెడికేటెడ్ ఎంప్లాయీ అండ్ వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ అండ్ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ అవుట్స్టాండింగ్ ఎంప్లాయీ విత్ అస్. నేను 14 years నుంచి ఆయనతో పాటు అనుబంధంలో ఉన్నాను. బట్ ఆయన అంగవైఫల్యం ఉన్నా కానీ ఆయన మెమరీ పవర్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను సార్. ఏదైనా ఒక నంబర్ అడగండి, ఆ నంబర్ని ఇప్పుడు మనకి పార్ట్స్ క్యాటలాగ్ ఉంటుంది. పార్ట్స్ క్యాటలాగ్ థౌజండ్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. దాంట్లో అట్లీస్ట్ 500 numbers బై హార్ట్ చెప్పగలరు సార్ ఆయన. 8 digits numbers.
అదే మాకు అందరికీ స్ఫూర్తి సార్ ఆయనే. అది హీ హ్యాస్ ట్రస్ట్ ఓవర్. ఇన్ఫ్యాక్ట్ మా స్టోర్స్ పరంగా అది మల్లికార్జున్ ఉన్నాడు, మాకు అది భరోసా. ఐ మీన్ లైక్ ఎవ్రీథింగ్ దట్ ఇన్వెంటరీ విల్ బీ హ్యాండిల్డ్ బై హిమ్ వెల్ ఇనఫ్ అని చెప్పేసి మేము అది నిర్భయంగా మేము మా గుండెల మీద మేము చేతులేసుకుని ఉన్నాం అనమాట. మా అవర్ వేర్ హౌస్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఫర్ ఎ రెగ్యులర్ పర్సన్ ఇట్ సెల్ఫ్ టు హ్యాండిల్ హిస్ డ్యూటీస్, బట్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అతను ఇలాగే ముందు కూడా ఉంటాడు. దానికి కావాల్సిన అతనికి అన్ని సహకారాలు మేము అందిస్తాము. చిన్న చిన్న కష్టాలకే జీవితం ఇంతే అనుకుంటూ కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి 16 ఏళ్లుగా విధితో పోరాడుతున్న మల్లికార్జున జీవితం ఓ కనువిప్పు.